ఇక క్షమాపణ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. క్షమాపణ చెప్పాలి, మనం అడ్మిట్ అవ్వాలి. ప్రభుత్వం తరపున తప్పు జరిగింది, ఇంక ముందు జరగనివ్వనని చెప్పేసి అది అడ్మిట్ అవ్వాలి. అదే అడ్మిట్ అయ్యారు. అంతనే ప్రజలు కూడా ఇక మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, నేను 15 ఏళ్ళు కూటమిలో కలిసి పనిచేయాలనుకున్నాను ఇది అంటున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ హనీమూన్ పీరియడ్ అయిపోయిందన్నారు. డెఫినెట్గా వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి ఉంటారు. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి కానీ ఈ అధికారులకు కానీ ఒక అవకాశం ఇచ్చి ఉంటారు. మనం అందరం కలిసి పనిచేద్దాం, మీరు అంతకుముందు ఏం అరాచకాలు చేసినా ఏం చేసినా మీలో మారు మనసు పొంది పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది ప్రజల కోసం పనిచేద్దాం అనేటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసుకున్న దాఖలాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద అతను పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా మీ సంగతి చూస్తాం, జాతకం ఉండవు, తోలు చేస్తాం అన్నట్టు చెప్పుండొచ్చు. తప్పే ఉంది. ఇప్పుడు 15 ఏళ్ళు కలిసి ఉండాలనుకుంటున్నాడు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఏంటనేటువంటిది విడివిడిగా పోటీ చేస్తే ఏం జరిగిద్దో 19లో చూశారు. కాబట్టి ఇద్దరికి కూడా ఉభయతారకంగా ఉండాలని కలిసి పనిచేస్తున్నారు. డెఫినెట్గా కలిసి పనిచేస్తే ఇద్దరికి ఉపయోగం ఉంటుంది. కలిసి విడిపోయి పనిచేస్తే కనుక చాలా స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ టీడీపీకి నష్టం ఉండదు, కానీ జనసేనకి నష్టం ఉంటుంది. అది ఆయనకి తెలుసు. అయినా సరే ఆయన చాలా పరిణితి చెందిన ప్రసంగాలు మాట్లాడుతున్నాడు, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు, చాలా జెన్యూన్గా మాట్లాడుతాడు. టీడీపీ క్యాడర్ని కూడా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు వేరే పార్టీలుగా చూడలేదు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని కూడా ఓన్ చేసుకుని ఇద్దరు కలిసే స్వీకరిస్తున్నారు ఈ క్యాడర్ అంతా. కాబట్టి వాళ్ళది చాలా ఎవరన్నా వాళ్ళ మధ్య విభేదాలు సృష్టించాలన్నా సృష్టించలేరు. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ అలా ఉంది. బాబు గారిది పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ బాండింగ్. చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్కి బాగానే మ్యాక్సిమం రెస్పెక్ట్ వాళ్ళిద్దరు లేచి నిలబడిపోతున్నారు, కూర్చుంటున్నారు, స్టిచ్ టు స్టాండ్ కింద ఉన్నారు. కాబట్టి అలాంటిది ఏమన్నా జరిగి ఎవరన్నా దీన్ని ట్రై చేసినా కానీ ఆ ప్రయత్నం విఫలమవుద్ది. బీజేపీలో కొంతమంది ఉంటారు, వాళ్ళకి నచ్చదు టీడీపీ, వాళ్ళు దొబ్బలేరు, వీళ్ళని చేయనివ్వరు. వాళ్ళు ఉంటారు, బాధ ఉంటుంది, వాళ్ళకి ప్రాముఖ్యత ఉండదు. టీడీపీ వచ్చినప్పుడు కొంతమంది బ్యాచ్కి ప్రాముఖ్యత ఉండదు. సోమవీర్రాజు అలాంటి వాళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళు జగన్ బ్యాచ్ అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.